వెల్కమ్ టు సిఎస్సి కార్నర్. సిఎస్సి కార్నర్లో ఈరోజు మనం ఒక స్విచ్ స్టేట్మెంట్కి ఎగ్జాంపుల్ చూద్దాం. బై యూజింగ్ జావాని యూజ్ చేసి స్విచ్ని మనం ప్రోగ్రాంలో ఎలా వాడతాం ఏంటి అని చూద్దాం. ఓకే, నేను నోట్ప్యాడ్++లో కోడింగ్ రాద్దాం అనుకుంటున్నాను. నోట్ప్యాడ్++ ఓపెన్ చేశాను, న్యూ తీసుకున్నాను. ముందు స్విచ్ స్టేట్మెంట్ రాయడానికి ఫస్ట్ ఒక ప్యాకేజ్ నేను ఇంపోర్ట్ చేస్తాను. ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్, ఇలా ఒక ప్యాకేజీని నేను రాశాను. అలాగే ఒక క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. క్లాస్ స్పేస్ నేను స్విచ్ స్టేట్మెంట్ కోసం రాస్తున్నాను కాబట్టి SW అని జనరల్గా అలాగే మనం పెట్టుకోవచ్చు అనమాట. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇలా నేను ఒక మెయిన్ మెథడ్ని రాసుకున్నాను. ముందు దీన్ని సేవ్ చేద్దాం, ఎందుకంటే ఇంటర్ప్రిటర్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి. మనం క్లాస్ నేమ్ ఏంటి రాస్తాం, SW కదా, SW డాట్ జావా. ఇలా నేను క్లాస్ నేమ్తో ఎప్పుడైతే డాట్ జావా అని ఎక్స్టెన్షన్ నేమ్తో సేవ్ చేశానో ఇక్కడ మనకి ఇంటర్ప్రిటర్ అనేది యాక్టివేట్ అయిందనమాట. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. స్కానర్ క్లాస్ని తీసుకొని సపోర్టెడ్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. స్కానర్ స్పేస్ సంథింగ్ G అని నేను ఒక ఆబ్జెక్ట్ నేమ్ నేను తీసుకున్నాను. ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్. ఎందుకు న్యూ స్కానర్ అని రాసాం మనం అంటే, మనం ఎప్పుడైతే ప్రోగ్రాంలో అంటే ఆబ్జెక్ట్ క్రియేషన్లో పెట్టాం, ఆబ్జెక్ట్కి డైనమిక్ మెమరీ ఎలకేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో దానికోసం నేను న్యూ రాశాను G అనే ఆబ్జెక్ట్కి. ఓకే, స్కానర్ సిస్టమ్ డాట్ ఇంట్, మనకి ఆబ్జెక్ట్ క్రియేషన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నౌ ఇంటీజర్లో నేను CH, ఓకే లైన్ తీసుకొచ్చి మన స్టాటిక్ వేరియబుల్స్ కాబట్టి ఇక్కడ నేను యూజర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ LN అని చెప్పి ఎంటర్ ఏ నెంబర్ అని చెప్పి నేను ఒక మెసేజ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, మెసేజ్ ఇస్తున్నాను. ఈ మెసేజ్ని చూసిన వెంటనే యూజర్ ఒక వాల్యూని ఎంటర్ చేస్తాడు. దాన్ని ఇంటీజర్లో మనం కలెక్ట్ చేసుకొని CH అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి G డాట్ ఇంటీజర్లో కలెక్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంట్ అని నేను రాస్తున్నాను అనమాట. ఓకే, ఎంతవరకు ఓకే. ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్లో వేరియబుల్ వాల్యూ అని పెట్టాను. స్విచ్ అనేది కీవర్డ్. ఇక్కడ ఈ స్విచ్లో ఉన్న వేరియబుల్ వాల్యూ ఏదైతే ఉందో, అంటే CHకి ఏదైతే వాల్యూ ఉందో అది కేస్ వాల్యూస్తో కంపేర్ చేసుకుంటాం అన్నమాట. ఎప్పుడైతే కేస్ వాల్యూతో కంపేర్ చేసుకున్నప్పుడు మ్యాచ్ అయిందో దాని ఆపోజిట్లో ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాని రెస్పెక్టబుల్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నేను ఎంటర్ చేసిన వాల్యూ కేస్ 1 అంటే CH వాల్యూ 1 ఎంటర్ చేస్తున్నాను అనుకోండి యూజర్, అప్పుడు 1కి అంటే కేస్ 1లో ఏదైతే ఉందో లైన్ ఆర్ కోడ్ ఏదైతే ఉందో అది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఏంటి రాస్తున్నాను, జస్ట్ అంటే డేస్ ఆఫ్ వీక్ రాద్దాం మనం సరదాగా. సండే అంటే 1 ప్రెస్ చేయగానే యూజర్ 1 ప్రెస్ చేయగానే ఏమవ్వాలి, మనకి సండే అని ప్రింట్ అవ్వాలి. నేను దీన్ని కాపీ చేసుకున్నాను కొంచెం కోడ్ ఫాస్ట్గా రాసుకోవడానికి. ఇది మండే కోసం ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, మనకి జనరల్గా 7 కేసెస్ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం మండే అని చేద్దాం. నెక్స్ట్ ట్యూస్డే, వెడ్నెస్డే, ఓకే వెడ్నెస్డే, అలాగే నెక్స్ట్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇక్కడ కేసు మనకి యూజర్ నెంబర్ 2 ఎంటర్ చేసినప్పుడు మండే అని ప్రింట్ అయ్యేలాగా, నెంబర్ 3 ఎంటర్ చేసినప్పుడు ట్యూస్డే అని ప్రింట్ అయ్యేలాగా, నెంబర్ 4 ఎంటర్ చేసినప్పుడు వెన్స్డే, 5, అలాగే 6, 7, ఇలా దేనికది రెస్పెక్టబుల్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యేలా మనం రాద్దాం. ఒకవేళ యూజరు 1 to 7 ఎంటర్ చేస్తాం గ్యారంటీ ఏంటి, 9, 10 అప్ టు ఎంతైనా ఎంటర్ చేయొచ్చు కదా. అలా ఏదైనా వాల్యూ వేరేగా అంటే 1 to 7 కాకుండా సంథింగ్ ఏదైనా వాల్యూ కానీ ఒక క్యారెక్టర్ కానీ ఎంటర్ చేస్తే డిఫాల్ట్ స్టేట్మెంట్ రాస్తాం అనమాట. యాజ్ లైక్ ఇఫ్ లాడర్ స్టేట్మెంట్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆఫ్, నేను ఇక్కడ ఇన్వాలిడ్ ఇన్పుట్ అని నేను రాస్తున్నాను, ఇన్వాలిడ్ ఇన్పుట్ అని. ఓకే, ఇంతవరకు స్విచ్. ఓకే, దీన్ని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మెయిన్ మెథడ్ని క్లోజ్ చేశాను, అలాగే నెక్స్ట్ క్లాస్ని కూడా క్లోజ్ చేశాను. స్విచ్ ఆల్రెడీ క్లోజ్లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను రన్ చేద్దాం అనుకున్నాను. మనం ఎక్కడ సేవ్ చేసాం, ఈ డ్రైవ్లో జావా ప్రో అనే ఫోల్డర్లో మనం సేవ్ చేసాం. ఇప్పుడు CMD ఓపెన్ చేస్తున్నాను, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. కమాండ్ ప్రాంప్ట్లో
ముందు మనం ఈ డ్రైవ్లో కదా పెట్టుకున్నాం, ఈ డ్రైవ్కి వెళ్ళాం, అక్కడ చేంజ్ డైరెక్టరీ ద్వారా జావా ప్రో అని పెట్టాను నేను, జావా ప్రో ఈ ఫోల్డర్ ఓపెన్ చేసాం. ఇప్పుడు దాన్ని కంపైల్ చేయాలి జావా సి ద్వారా, జావా సి స్పేస్ sw.java. ఓకే, ఎర్రర్స్ ఏమీ లేవు. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నాను, జావా స్పేస్ SW అని చెప్పేసి ఎంటర్ చేశాను. ఎంటర్ ఏ నెంబర్ అన్నాను, సంథింగ్ 5 ఎంటర్ చేశాను. థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని కూడా వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, మనం యాక్చువల్గా 5 ఎంటర్ చేస్తే థర్స్డే ప్రింట్ అవ్వాలి, కానీ ఫ్రైడే, సాటర్డే ఎందుకు ప్రింట్ అయ్యి, మనం అక్కడ స్విచ్ని బ్రేక్ చేయలేదు కాబట్టి. మనం యాక్చువల్గా ఏం చేయాలి, స్టేట్మెంట్ని బ్రేక్ చేయాల్సి వస్తుంది అన్నమాట. బ్రేక్ అలా మనం బ్రేక్ చేస్తే కరెక్ట్గా వస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ని మనం బ్రేక్ చేయాల్సి వస్తుంది. ఓకే, లాస్ట్ స్టేట్మెంట్ రాసిన రాకపోయినా ఒకటి, ఎందుకంటే దాని తర్వాత కేసెస్ ఏమీ లేవు కాబట్టి మనం రాయాల్సిన పని లేదు. ఒకవేళ రాసిన ఎర్రర్ అయితే మాత్రం రాదు. ఓకే, కంపైల్ చేశాను, మనకి ఎర్రర్స్ ఏమీ రాలేదు. ఎంటర్ ఏ నెంబర్ అన్నారు, సంథింగ్ నేను ఇప్పుడు 4 ఎంటర్ చేశాను, వెడ్నెస్డే వచ్చింది. సో ఇలా మనం స్విచ్ స్టేట్మెంట్ని రన్ చేయొచ్చు అనమాట. లైక్ 56 అని ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ ఇన్పుట్ అని వచ్చిందనమాట. ఇలా మనం స్విచ్ స్టేట్మెంట్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడొచ్చు. సిఎస్సి కార్నర్ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సిఎస్సి కార్నర్ని సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.